ఇరాన్ అమెరికా యుద్ధం ప్రస్తుతం హర్ముజ్ జలసంధి చుట్టూ తిరుగుతోంది. ఇక తాజాగా ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన నావీ డెస్ట్రాయిడ్ను బలవంతంగా అక్కడి నుంచి పంపించేసింది. దీనికి సంబంధించిన ఐఆర్జీసీ మీడియాకు వీడియో ఫుటేజ్ని కూడా విడుదల చేసింది. ఇరానియన్ ప్రెస్ టీవీ సమాచారం ప్రకారం ఇరానియన్ దళాలు వెంటనే హర్ముజ్ నుంచి అమెరికా యుద్ధ నౌకలను వెళ్లిపోవాలని బెదిరించాయి. లేదంటే మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేస్తామని హెచ్చరించడంతో విధిలేని పరిస్థితుల్లో అమెరికా యుద్ధ నౌకలు దారి మళ్లించుకోవాల్సి వచ్చింది. అయితే అమెరికాకు చెందిన సెంట్కామ్ మాత్రం ఇరాన్తో ఎలాంటి వాదోపవాదాలు జరగలేదని చెబుతున్నాయి. తమ యుద్ధ నౌకలను సురక్షితంగా హర్ముజ్ జలసంధి నుంచి తరలించామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని బుకాయిస్తోంది. కానీ ఇరాన్ మాత్రం అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు వీడియోలో కనిపించింది. వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇస్లామాబాద్లో ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. అమెరికా తరపున జేడీ వాన్స్ చర్చలకు నాయకత్వం వహించారు. చర్చలు విఫలమైన వెంటనే ఆయనొచ్చిన దారినే తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. అయితే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అమెరికాపై పట్టు బిగించింది. సముద్ర జలాల నుంచి వెంటనే అమెరికా తమ యుద్ధ నౌకలను దారి మళ్లించాలని హెచ్చరించింది. ఇదే మీకు చివరి వార్నింగ్ అంటూ హెచ్చరించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అమెరికాకు చెందిన 2 యుద్ధ నౌకలు యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యుఎస్ఎస్ మైఖేల్ మర్ఫీలు శనివారం హార్ముజ్ జలసంధికి చేరుకున్నాయని అమెరికా ప్రకటించింది. అయితే ఇరానియన్ ప్రభుత్వ మీడియా తాజాగా విడుదల చేసిన వీడియోలో ఇరానియన్ నేవీ అధికారులు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలను వెంటనే హార్ముజ్ జలసంధి నుంచి తప్పుకోవాలని, ఇది చివరి హెచ్చరిక అనే వార్నింగ్ ఇచ్చినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన వీడియో బట్టి తెలుస్తోంది. అయితే అమెరికా శనివారం నాడు ఒక ప్రకటనలో 2 గైడెడ్ మిసైల్స్ డెస్ట్రాయర్స్ యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్ అలాగే యుఎస్ మైఖేల్ మర్ఫీలు హార్ముజ్ జలసంధికి చేరుకున్నాయని ప్రకటించింది. ఫిబ్రవరి నెల నుంచి హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించిందని, అక్కడ మందు పాత్రలను పేర్చిందని, వాటిని క్లియర్ చేస్తోందని అమెరికా వాదిస్తోంది. అయితే టెహరాన్ మాత్రం తాము మందు పాత్రలను పరచలేదని ఖండిస్తోంది. ఇక ఇరానియన్ మీడియా విడుదల చేసిన వీడియోలో ఐఆర్జీసీ కాఫ్ సైనికులు యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ను వెంటనే వెనక్కి తరలిపోవాలని, మీ దిశను మార్చుకోండన్న హెచ్చరికలు వినిపించాయి. తక్షణమే హిందూ మహాసముద్రంలోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ తమ ఆర్డర్లను అంగీకరించకపోతే మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించారు. కాగా ఇరానియన్ నేవీ సభ్యులు మాత్రం అమెరికా యుద్ధ నౌకకు గుర్తింపు నంబర్ కూడా ఉందని గట్టిగా చెబుతున్నట్టు వీడియో ఫుటేజ్లో వినిపించింది. అయితే ఇరాన్ సైనికులకు కౌంటర్ ఇస్తూ యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ సభ్యురాలొకరు కూడా గట్టిగానే స్పందించారు. తమ నౌక అంతర్జాతీయ చట్టానికి లోబడే తమ నౌక ప్రయాణిస్తోందని బదులిచ్చారు. మిమ్మల్ని సవాల్ చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. ఆ తర్వాత ఐఆర్జీసీ సైనికులు అమెరికా నావికాదళ యుద్ధ నౌక ఒమన్ సముద్రంలో ప్రయాణిస్తోందని చెప్పారు. కాగా ఇరానియన్ సైనికుడొకరు ఇది సెపా నేవీ, ఇదే చివరి హెచ్చరిక అన్న మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆ తర్వాత వీడియోలో అతి సమీపంలో యుఎస్ యుద్ధ నౌక కనిపించింది. ఆ తర్వాత వీడియోలో ఒమన్ సముద్ర జలాల్లో ఉన్న అన్ని నౌకలను ఉద్దేశించి అటెంషన్, ఇది ఇరాన్ నెపా నౌకాదళమంటూ హెచ్చరించారు. మీ సమీపంలో ఏదైనా యుద్ధ నౌక కనిపిస్తే వాటికి 10 మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ఉండండి. ఎందుకంటే తామెలాంటి హెచ్చరిక లేకుండానే వాటిపై కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నారని అంటూ ఇరాన్ సైనికుడు హెచ్చరించినట్లు వీడియోలో వినిపించింది. ఇరాన్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఐఆర్జీసీ అమెరికా నౌకలను హెచ్చరించిన తర్వాత అమెరికా డెస్ట్రాయర్లు వెనుతిరిగాయని, ఆ తర్వాత ఐఆర్జీసీ వాటిపైకి ఒక డ్రోన్ ప్రయోగించినట్టు వార్తలొచ్చాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేంటంటే ఇస్లామాబాద్లో ఇటు అమెరికా అటు ఇరాన్ ప్రతినిధుల బృందాలు శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. చివరకు చర్చలు విఫలమైనాయి. ఇదిలా ఉండగా యుఎస్ సెంట్రల్ కమాండ్ లేదా సెంట్కామ్ శనివారం నాడు తాము హార్ముజ్ జలసంధిలోకి మందు పాత్రలను తొలగించేందుకు తమ బలగాలను సిద్ధం చేశామని, దీనికోసం 2 యుద్ధ నౌకలను రంగంలో దించి మందు పాత్రలను తొలగించే పని చేపట్టినట్టు తెలిపింది. యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్, యుఎస్ఎస్ మైఖేల్ మర్ఫీలు హార్ముజ్ జలసంధిలోని సముద్ర గర్భంలో ఇరాన్ ఐఆర్జీసీ పరిచిన మందు పాత్రలను వెలికి తీయడానికి యుద్ధ నౌకలను తరలించామని అమెరికా నేవీ వివరించింది. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సెంట్కామ్ కమాండ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చెప్పారు. అమెరికా యుద్ధ నౌకలతో పాటు అండర్ వాటర్ డ్రోన్స్ను రంగంలోకి దించే మందు పాత్రలను వెలికి తీస్తామని బ్రాడ్ కూపర్ వివరించారు.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సాధించింది. కాగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేయడంతో ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు సరఫరా కావాల్సిన ముడి చమురు నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో పాటు సముద్ర జలాల్లో మందు పాతరలను కూడా పరిచింది. దీంతో ఈ జలసంధి గుండా వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక ఇస్లామాబాద్లో అమెరికాకు ఇరాన్కు మధ్య జరిగిన ఉన్నతాస్థాయి శాంతి చర్చలు విఫలమయ్యాయి. చర్చలకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహించగా ఇరాన్ తరపున పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాఘేరీ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ నేతృత్వం వహించారు. ఇక మిడిల్ ఈస్ట్లో యుద్ధం ముగింపునకు ఒక ఒప్పందానికి రాలేకపోయారు. చర్చలు విఫలమయ్యాయి. దీంతో యుద్ధం మొదలై ఇప్పటికీ 7వ వారంలోకి చేరుకుంది. ఇక చర్చలు విఫలం కావడానికి ఇరాన్ కారణమని ట్రంప్తో పాటు వాన్స్ నెపాన్ని ఇరాన్పై నెట్టేస్తున్నారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనికి ఇరాన్ ససేమిరా అంటోంది. అమెరికా డిమాండ్లు అసంబద్ధమైనవని ఇరాన్ పేర్కొంది. కాగా శాంతి చర్చలు విఫలమైన వెంటనే ట్రంప్ యుఎస్ అమెరికా నేవీని వెంటనే హార్ముజ్ జలసంధిని దిగ్బంధం చేయాలని ఆదేశించాడు. ఇక ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్టు పెడుతూ తన అంతిమ లక్ష్యం హోర్ముజ్ జలసంధిని మందు పాత్రల నుంచి విముక్తి చేసి అన్ని రకాల వాణిజ్య నౌకలను అనుమతించాలనేదే తన ప్రధాన ఉద్దేశమన్నారు. ఇరాన్ ఈ జలసంధిని అడ్డుపెట్టుకుని లబ్ధి పొందడానికి అనుమతించరాదని ట్రంప్ అన్నారు. ఇక అమెరికా నేవీ ప్రపంచంలోనే అత్యద్భుత నేవీ అని పొగడ్తలు కురిపించారు. ఇరానియన్ నేవీ ఏదైనా వాణిజ్య నౌకపై దాడి చేస్తే ఇరాన్ అంతు చూస్తామని హెచ్చరించారు. దీనికి ఇరాన్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. తమ సముద్ర జలాల్లో ఎవ్వరైనా అడుగు పెడితే వారి అంతు చూస్తామని కౌంటర్ ఇచ్చింది. కాగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని బంకర్ బస్టర్ బాంబులతో లేపేసిన తర్వాత ఇరాన్, అమెరికాకు మధ్య యుద్ధం మొదలయ్యింది. ఇక ఇరాన్ ఒంటి చేత్తో ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా గల్ఫ్ దేశాలపై బాంబుల వర్షం కురిపించి నిలువున వణికించింది. ఇక ట్రంప్ బలవంతంగా కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇరాన్పై ఒత్తిడి పెంచాడు. గత మంగళవారం నుండి 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఇక చర్చలు విఫలమైన తర్వాత పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.